ఏదో ఉన్న జేబులో తీసుకొచ్చి అందులో వేసి నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు. ఏమన్నా న్యాయమా? ఏం చేసావు? ఎక్కడుంది నీ దానిలో యథార్థత? ఎక్కడుంది నీ దగ్గర సత్యం? అక్షర పొందిన చెప్తున్నాను నేను, పొందిన సంగతి కాదు. అంటే జస్ట్ అదొక గురించి చెప్పడానికి ఇంకా ఆ టైప్లో చాలా ఉంటాయి. సత్యంతో ఆరాధించడం కదా. దేవుని సత్యాన్ని గౌరవించావా? దేవునికి కేటాయించావా? కేటాయిస్తే అది చూపించు. వర్ధిల్లున్న కొలది నువ్వు చేయగలిగితే అప్పుడు వాడు ఏమని, నా జీవితం నీకు అంకితమని, మొత్తం నీకు అనార్పణలుగా ఉపయోగపడుతున్నాను. కానీ లేదే, అలా పోసిన వాళ్ళు పాడారు, సరిపోయింది. ఆశ్రయ దుర్గము నీవే, నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. పరిమళతైనో శాలేము రాజా నీదు నామం, పోయబడిన పరిమళతైనో. నీవే నా ప్రాణము, దేవుని పనిని దృష్టిలో పెట్టుకుని దేవుని పనికి మనీ విషయంలో యథార్థత లేదు. నీవే నా ప్రాణము అంటే అసత్యారాధన. అక్కడేమన్నా తెలుసా? డబ్బే నా ప్రాణము, ధనమే నా ధ్యానం, అది సత్యారాధన. అయ్యా చాలా అప్పులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఇది నాకు ఇచ్చావు, ఇది నాకు ఇచ్చావు, నాది ఇదిగో ఇందులో సరే, నా బాధలు నా కష్టాలు ఓకే, సో నన్ను దీవించుకో ఓకే, ఇదిగో ఇది నీ పరిచర్య కొరకు, అనేక ఆత్మ రక్షణ కొరకు, నశించిపోతున్న జీవితాలకు సువార్త అందుట కొరకు, సత్యదర్శనాలు పెంటు కొరకు, ఇదిగో సంఘం కట్టబట్ట కొరకు, దైవజనులను సపోర్ట్ చేయటం కొరకు, సన్నిధిలో దీన ఆహారం కొరకు, ఇదిగో నేను వారి విధుల పోషణ కొరకు, ఇదిగో తండ్రి చాలా కష్టాలు ఉన్నా అయినా ఇదిగో నాకున్న దానిలో నా శక్తికి మించి నేను మనసు నీకుంటే అప్పుడు సరిపోయింది. నీవే నా ప్రాణము, శివుని నా ధ్యానము, యేసయ్యా ఎకరాల పొలం ఉంటుంది, కోట్ల డబ్బు ఉంటుంది, కానీ దేవుని కొరకు కొంత చేయడానికి మనసుకున్నారు. నీవే నా ప్రాణము అంటే మరి ఇంత దారుణ అబద్ధాలు పాడుతున్నావు, అంత ప్రాణమా అయితే ఏం చేసావు నా కోసం అంటాడు ఆయన. అంటే ఏం చేయలేదు అంటావా, పాట బాగుందని పాడుతున్నానయ్యా. అందరూ అబద్ధాలు మాట్లాడుతున్నా, నువ్వైతే పాడుతున్నావు ఏకంగా. అందరూ అబద్ధాలు మాట్లాడుతున్నావు మనకు తెలియదు, అయితే ఏకంగా పాడుతున్నారా బంగారం సోదరా. మా అమ్మాయి అబద్ధాలు మాట్లాడదు, అస్సలు మాట్లాడదు, పాడింది. అంటే
మారు మనసు పొందమన్నాడు, పొందలేదు. రక్షణ పొందమన్నాడు, పొందలేదు. తెచ్చి జీవితాన్ని బలిపీఠం మీద పెట్టమన్నాడు, పెట్టలేదు. ఆత్మలో కలుసుకోమన్నాడు, కలుసుకోలేదు. అంత పై పైన ఉంది. కానీ పాట ఎత్తుకుంటే నీవే నా ప్రాణము. నిజంగా అలా కనెక్ట్ అయినాడు అంటే బాగుంది. అసలు ఏ కనెక్టింగ్ లేకుండా నువ్వు నీవే నా ప్రాణం ఏంది ఒక మాట కూడా అనుకుండా పెచ్చకాడి కదా. అందుకు అన్నాడు సత్యంతో 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 ఆరాధించాలన్నా అని. అంటే డబ్బును ఆశించి చెప్పట్లను. పొద్దున కూడా చెప్పాను ఈ పాయింట్. అయితే ఇది ఇలా చెప్పాను, డబ్బును ఆశించు, నీ ధనానికి ఒక దండం. ఫస్ట్ నుంచి కూడా ఎవరినో దేహం చేతులు చాపి నేను ఇంత చేయలే. మోకాళ్ళని ప్రార్థన చేశాను, సంబంధిత వ్యక్తులు దేవుడు కలిగించాడు, ఇంత జరిగింది. డబ్బు నాకేంద్రం. కానీ దేవుడి విషయంలో, సత్యం విషయంలో ఎలా ఉండాలి? సత్యంతో ఆరాధించాలి. ఏది చేసిన జెన్యూన్ యథార్థంగా ఉండాలి. అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు అమ్మా ఆయన. ఎక్కడ కోరుతున్నాడు? నీవు అంతరంగంలో సత్యమును ఎక్కడుందా వచ్చిన చూసేదాన్ని టైం లేదా, ఈసారి చూసుకున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటో చాలా క్లియర్గా వర్ణించాను. ఎంతమందికి అర్థమైంది? అంటే ఆత్మతో ఆరాధించాలి అంటే శరీరంతో ఆరాధించడం కూడా ఉందని అర్థం. సత్యముతో ఆరాధించాలంటే అసత్యంతో ఆరాధించడం కూడా ఉందని అర్థం. మరి మనమే ఆరాధిద్దాం. ఆత్మతో సత్యముతో. చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి కాదు, చెప్పిన మాటలకు విధేయత చూపి ఫాలో అవుతాం, ఆరాధిద్దాం. నేనే దేశం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అదే వెతుక్కున్నాను. యేసు ప్రభు గారు ఏం చెప్తున్నారు, యేసు ప్రభు గారు ఏం కోరుతున్నారు, నా నుంచి ఏం ఆశిస్తున్నారు. 20 years, 20 ఏళ్ళే, ఓన్లీ 20 years. యేసు ప్రభు గారు ఏం కోరుతున్నారు, స్వామి యేసు ప్రభు స్వామి ఏం ఆశిస్తున్నాడు. ఎందుకంటే స్వాములు కూడా అంతమంది అది మారు మనసు కోరుతున్నారు. చెడుతనాన్ని వదిలిపెట్టి కొత్త జీవిత అనుభవం, మారు మనసుకు తగిన ఫలం కోరుతున్నారు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం కోరుతున్నారు. సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకోమని కోరుతున్నారు. సత్యం. ఆమేన్. ఆ తప్పుడు నడతలు వదిలేశాను. ఎప్పుడు వారు ఎప్పుడు ఇస్తారో అప్పుడు త్వరగా పొందుదామని ఎదురు చూశాను. నేను అదృష్టం పండుగ నెలలోనే అవకాశం వచ్చింది. ప్రభువుని కొత్తగా తెలుసుకున్నాను. ఓన్లీ 1 month అంటే ఓన్లీ 4 weeks లో నాకు బాప్తిజం అనే ఛాన్స్ వచ్చింది. హ్యాపీగా ఉంది. దేవునికి స్తోత్రం. అట్లా ప్రతిదీ కూడా ఎట్లా ఈ విషయం ఎట్లా నాన్న ఎట్లా ఇష్టపడతాడు, నాన్న ఏం చెప్పాడు, దాన్ని బట్టి మనం ఆరాధించాలి. షో చేయకూడదు, ముందుకెళ్ళి నటించకూడదు, నటన అసహించుకుంటాడని ఇక్కడ కూర్చొని పాడిన, ఆరాధించిన, ప్రకటించిన, ఏ చేసిన ముందు నేను ఎలా ఉన్నానో నన్ను నేను పరిశీలించుకున్న తర్వాత మీకు బోధించడానికి